నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్కు సంబంధించిన ఒక ఆసక్తికర విషయం తాజాగా ప్రస్తుతం తెర మీదకి వచ్చింది. పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతుంది. ముహూర్తాలు, వారాలు, వర్జాల గురించి అయితే ఇంకా పూర్తిగా సమాచారం అయితే ఎవరికీ లేదు. కాకపోతే త్వరలో ఆయన లోటస్ పాండ్కు రాబోతున్నారని, ఇకపై బెంగళూరు వైపు కాకుండా తాడేపల్లి టు హైదరాబాద్, హైదరాబాద్ టు తాడేపల్లిలోనే ఎక్కువగా ఉండబోతున్నారనే విషయం ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా 3 ఆసక్తికర విషయాలపైన అటు రాజకీయ వర్గాల్లోనూ ఇటు మీడియా సర్కిల్స్లోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి అటు వైఎస్ జగన్ రాజకీయ జీవితంలో ఎదురైన అనేక ఒడిదుడుకులు కావచ్చు, ఎత్తుపల్లాలు కావచ్చు, చాలా అంశాలు ఉండగానే ప్రధానంగా ఆ తొలినాళ్లలో అన్నింటికీ సాక్ష్యంగా నిలిచింది లోటస్ పాండ్ అన్న విషయం మనందరికీ తెలిసిందే. అటు వైఎస్ఆర్ గారు భౌతికంగా అస్తమించిన తరువాత ఆయన అంటే స్నేహితులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, సహచరులు కావచ్చు, అలాగే పొలిటికల్గా ఈక్వల్గా ఉండేవాళ్ళు కావచ్చు, శ్రేయోభిలాషులు ఎవరన్నా అనుకోండి, జగన్లో ఆయనను చూసుకుంటూ లోటస్ పాండ్లో చర్చలు జరిపేవారు. వారికి తోచిన సలహాలు, సూచనలు, ఇలా వెళ్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అంటూ కూడా పొలిటికల్ కెరీర్లో అత్యంత కీలక సమయంలో లోటస్ పాండ్లోనే ఆయనతోటి ఉంటూ ఆయనకు కొన్ని సలహాలు, సూచనలు చేసిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఇక కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసిన జగన్ అప్పట్లో ఉమ్మడి రాష్ట్రం కావడంతో హైదరాబాద్ నుంచే ఆయన తన డే టు డే ప్రోగ్రామ్స్ అన్ని అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. అలా వైసీపీ నాయకులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, అభిమానులకు కావచ్చు, లోటస్ పాండ్తో ఒక విడదీయలేని అవినాభావ సంబంధం ఉంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అది పెద్ద సెంటిమెంట్గా కూడా మారిపోయిన పరిస్థితి. ఆ తర్వాత 2014లో ప్రతిపక్షంలోకి వచ్చిన ఎక్కువగా లోటస్ పాండ్ను విడిచిపెట్టలేదు. ఆల్మోస్ట్ తాడేపల్లిలో ఎంత ఉన్నారో లోటస్ పాండ్లో కూడా అంతే ఉన్నారు. ఇక తన తండ్రి స్నేహితులతో పాటు వైసీపీలోని కీలక నాయకులతో అక్కడి నుంచి రాజకీయ చర్చలు జరుపుతూ వ్యూహాలు అయితే అమలు చేశారు. 2019లో అయితే ఇక రికార్డు స్థాయి మెజార్టీతో ఏ రకంగా అధికారంలోకి వచ్చింది మనందరికీ తెలిసిందే. వాస్తవానికి రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాదు యాక్చువల్గా అయితే 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉండేందుకు ఏపీకి హక్కు ఉంది. అయినప్పటికీ అప్పటికి ఓటుకు నోటు వంటి కేసుల కారణాలతో హైదరాబాద్ను ఖాళీ చేసి చంద్రబాబు ఉట్టినా అప్పట్లో వెళ్ళిపోయారన్న ప్రచారం కూడా నడిచింది. మీడియాలో అనేక రకాల కథనాలు కూడా మనం చూడడం జరిగింది. ఏదేమైనా ఏపీలో ఫుల్ సక్సెస్ఫుల్ పొలిటీషియన్గా మారినప్పటి నుంచి జగన్ ఇక పూర్తిగా తాడేపల్లిలోని నివాసానికే ఆయన అంకితం అయిపోయారు. అప్పుడప్పుడు అటు బెంగళూరుకు, అప్పుడప్పుడు అటు కడప వెళ్తూ ఉన్న సంగతి అయితే మనకు తెలిసింది. అయితే జగన్ బెంగళూరు వెళ్ళినప్పుడల్లా ఆయనపై ఓ వర్గం మీడియా, రాజకీయ ప్రత్యర్థులు రకరకాల విమర్శలు చేస్తూనే ఉంటారు. ఎప్పుడైనా బెంగళూరు వెళ్ళినా ఇక్కడ తట్టాబుట్టా సర్దుకొని అక్కడికి కదా వెళ్ళాల్సింది, ఇక ఇక్కడ ఏం ఉండదు, ఎలాగో రేపు వచ్చేది లేదు, కాబట్టి ఇక అక్కడి నుంచే కదా అన్నీ చేసుకోవాల్సింది అంటూ ఇట్లా అనేక రకాల కథనాలను బెంగళూరు ప్యాలెస్ వేదికగా వడ్డీ వాచిన విషయం అందరికీ తెలిసిందే. ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి వీకెండ్స్లో కుటుంబంతో కలిసి ఎక్కడికో వెళ్తే వాళ్ళకెందుకు అంటూ కూడా వైసీపీ నేతలు రియాక్ట్ అయ్యేవారు. ఎందుకంటే బెంగళూరు ఆయన కట్టుకున్న ప్యాలెస్ ఉంది, వెళ్ళాడు, అది కాకపోతే ఇంకో దగ్గరికి వెళ్తాడు, ఫ్యామిలీతోటే కదా వెళ్ళింది, వేరే వాళ్ళతోటి కాదు కదా, దానికి మీకెందుకు అంత బాధ అవుతుంది అంటూ కూడా వైసీపీ నేతలు కౌంటర్ అటాక్ కూడా ఇచ్చేవాళ్ళు. అయితే కొంతమంది సీనియర్లు 2019 ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు లోకేష్లు అసలు హైదరాబాద్ని విడిచి ఏపీలో అడుగు పెట్టలేదుగా అని ఎదురు ప్రశ్నించేవారు. కట్ చేస్తే ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది. జగన్ తాడేపల్లి నివాసంలోనే ఉంటూ అటు నేతల్ని కావచ్చు, కార్యకర్తల్ని కావచ్చు, సామాన్యులకు కావచ్చు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ అప్పుడప్పుడు బెంగళూరు వెళ్ళి వస్తున్నారు. అయితే ఇకపై కర్ణాటక రూటు కాస్త పూర్తిగా మరొకసారి తెలంగాణ వైపు మళ్ళబోతుందని, లోటస్ పాండ్లో అందుబాటులో ఉండబోతున్నారని అంటున్నారు. అంటే ఆల్రెడీ అక్కడ నుంచి ఆయన రాజకీయాలు చేశారు. అక్కడ ఉన్న అవినాభావ సంబంధం గురించి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అంటే అధికార పక్షంలో ఇక విమర్శలకు తావు లేకుండా చేసేందుకు ఆయన ప్రధాన అస్త్రాలను సిద్ధం చేయబోతున్నారు. ఆ నేపథ్యంలోనే హైదరాబాద్ టు తాడేపల్లి, తాడేపల్లి టు హైదరాబాద్ అన్న అంశాన్ని తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు 3 రకాల విషయాల గురించి అయితే ప్రస్తుతము పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇందులో మొదటిది, జగన్ బెంగళూరు వెళ్ళినప్పుడల్లా ఆయనపై రకరకాల విమర్శలు చేస్తున్న వారికి చెక్ పెట్టినట్లు అవుతుంది అంటూ ఆయనను అభిమానించే వాళ్ళు రాజకీయ విశ్లేషకులు కావచ్చు,
వైఎస్ఆర్సీపీ నేతలు కావచ్చు ఫస్ట్ తమ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అలా అని వీకెండ్స్లో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వెళ్ళిన ప్రాంతానికే జగన్ వెళ్ళాలని కాదు, కానీ పరిస్థితులు అలా మారిపోయిన విషయం తెలిసింది. అంటే ఎవరికైనా సరే డే 1 మనం విడిపోయిన తర్వాత కదా ఇది అయిపోయింది. అంతకుముందు అయితే అందరిదే అడ్డ హైదరాబాదే కదా. కాబట్టి హైదరాబాద్లో అందరితో అంటే ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించిన మిగతా రాష్ట్రాల ప్రజలకు కూడా ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. వెదర్ అనేది కూడా ఇక్కడ ఎలా ఉంటుందనేది తెలుసు. రాజకీయాలకు కూడా హైదరాబాద్ వేదిక, అందరికీ తెలిసిందే అది. అంటే వాళ్ళు వెళ్ళారు కాబట్టి ఈయన కూడా వెళ్తున్నారా అనడానికైతే అక్కడ అది ఉండదు. కాబట్టి పరిస్థితులు అలా మారిపోయిన ఉదంతం కూడా మనకి ఇప్పుడు కనిపిస్తుంది. కాబట్టి వైసీపీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు రకరకాల కారణాలతో హైదరాబాద్లోనే ఎక్కువగా ఉండడం, వారికి అందుబాటులో ఉండేందుకు ఇది వీలుగా ఉంటుందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే మ్యాక్సిమం విజయవాడలో ఎండ ఏ రేంజ్లో ఉంటుంది. ఓన్లీ వర్క్లు అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ అందరూ హైదరాబాద్లోనే ఉంటారు. ఎందుకంటే హైదరాబాద్లోనే ప్రతి ఒక్క పొలిటీషియన్కి సొంతం ఇల్లు అనేది హైదరాబాద్లో ఉంది. నియోజకవర్గాల్లో తర్వాత వాళ్ళు డెవలప్ చేసుకున్న మొదట వాళ్ళు సెట్ అయింది ఇక్కడ హైదరాబాద్లోనే. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క పొలిటీషియన్కి సెక్రటేరియట్ కానీ అసెంబ్లీ కానీ ఇక్కడే ఉండింది. ఇప్పుడు ఈ 10 years నుంచి అక్కడికి షిఫ్ట్ అయిపోయి డివైడ్ అయిపోయిన తర్వాత జరిగిన పరిణామాలు కాబట్టి ఉన్న పరంగా అక్కడికి వెళ్ళి సెట్ అవ్వాలన్నా కూడా ఇబ్బంది, అది అందరికీ తెలిసిందే. ఇక ఇంకొక పాయింట్ ఏంటంటే సెంటిమెంట్ పరంగా ఆలోచించారా అన్న అంశాన్ని కూడా ఇప్పుడు తెర మీద తీసుకొస్తున్నాం. ఎందుకంటే జగన్కు లోటస్ పాండ్లో ఉన్న సమయంలో ఎన్ని కష్టాలు ఎదురైనా అంతకు మించిన కీర్తిని తెచ్చిపెట్టింది అంటూ ఆయన సన్నిహితులు అంటున్నారట. అంటే వారంలో కొన్ని రోజులు హైదరాబాద్లో కూడా అందుబాటులో ఉండడము అన్ని రకాలుగా కూడా మేలు చేస్తుంది అని చెప్తున్నారు. కాస్త ఆలస్యమైన ఈ విషయంలో జగన్ తీసుకుంటున్న నిర్ణయం పూర్తిగా ఆహ్వానించదగ్గదే అని ఆ పార్టీ జనాల నుంచి వినిపిస్తున్నమాట. ఎందుకంటే అవునన్నా కాదన్నా ఇక్కడ లోటస్ పాండ్ నుంచి ఆయనకు కలిసి వచ్చే విషయం ఏంటంటే ఇంకా వైఎస్ఆర్ అభిమానులు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. తెలంగాణలో ఏ రేంజ్ అభిమానం చాటుకుంటారో మనందరికీ తెలిసిందే. కొంత తెలంగాణలో జగన్కి సానుకూలత అనేది ఉంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలో వాళ్ళందరినీ కదిలించడానికి కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నారు అని అన్నప్పుడు కలవడానికి అదొక మంచి కీ పాయింట్ అయితే అవుతుంది. ఇక జగన్ ఏం చేసినా అందులో కోడిగుడ్డుపై ఈకలు పీకడం, ఏ పని చేసినా అందులో రాజకీయ విమర్శలను, జనాల్లో సరికొత్త చర్చను లేపడం ఓ వర్గం మీడియాకు అది అలవాటైన విషయమే, అది మనం పరిపాటిగా చూస్తున్నాం. కాబట్టి అప్పుడే ఈ తరహా కథనాలు వడ్డించడం అయితే మొదలైపోయాయి. ఇందులో భాగంగా తన స్నేహితులు, శ్రేయభిలాషులు అయినా అటు కేసీఆర్, కేటీఆర్లకు సైతం వారానికి 1-2 రోజులు అందుబాటులో ఉండి వారితో కూడా మంతనాలు జరపడానికి కూడా వీలుండేలా జగన్ లోటస్ పాండ్ని ఎంచుకున్నారని రాయడం మొదలు పెట్టేశారు. అఫ్కోర్స్లే ఆయన గురించి రాయకుండా వాళ్లకు తెల్లారదు కాబట్టి అది పెద్ద ఆశ్చర్యమైన విషయమేం కాదు. అయితే సామాన్య ప్రజానికి ఒకలాగా ఆలోచిస్తే లేదు 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 మీ ఆలోచన తప్పు, ఆయన ఇక్కడ నుంచి లేదు రాజకీయం చేయడానికి రావట్లేదు, ఇక్కడున్న ఫ్రెండ్స్ని కలవడానికి వాళ్ళందరితో యాక్టివ్ అవ్వడానికి వస్తున్నాడు అంటూ అటు కేటీఆర్, కేసీఆర్ని కలిపి ఒక కథనాన్ని అయితే వదిలేశారు. ఏది ఏమైనా మిత్రుడు సంతోషిస్తాడనో శత్రువు జంకుతాడనో సెంటిమెంట్ అనో అందరూ నాయకులు అన్ని చోట్ల అందుబాటులో ఉండాలనో, కారణం ఏదైనా కానీ కారకులు ఎవరైనా కానీ జగన్ వారంలో కొన్ని రోజులు హైదరాబాద్లో ఉన్న నాయకులకు, ఇక్కడ తనను అభిమానించే ప్రజలకు అందుబాటులో ఉండబోతున్నాడు అనేది ఖచ్చితంగా శుభ పరిణామం అని అంటున్నారు కార్యకర్తలు. ఎందుకంటే ఇంకా కూడా ఇప్పటికీ మూలాలు ఏపీలో ఉన్న తెలంగాణలో వర్క్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అన్ని ప్రాంతాల నుండి. ఒక్క ప్రాంతం అని కాదు, విజయవాడ నుంచి మొదలు పెడితే అంటే రాయలసీమ, ఉత్తరాంధ్ర, అటు దక్షిణ ఈ ప్రాంతాలన్నింటినీ కలుపుకొని విజయవాడ, వైజాగ్, ఒంగోలు, గుంటూరు ఒక్కటేంటి ఏపీలో ఉన్న 13 జిల్లాల్లో ఉన్న ప్రతి ఒక్క జిల్లాకు సంబంధించిన ఎవరో ఒకరు ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి ఇక్కడున్న వాళ్ళకు కూడా అందుబాటులో ఉండడానికి ఇది మంచి పరిణామం అంటూ కార్యకర్తలు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అంటే అటు లోటస్ పాండ్ అయితే మరొకసారి వార్తల్లో నిలవడం అయితే జరిగింది. జగన్కు పూర్వవైభవం వస్తోందని చెప్తున్నారు. దానికి కారణము ఇప్పుడు లోటస్ పాండ్లోకి రాబోతున్నారు అనగానే పాజిటివ్ ఆర్ నెగిటివ్
కొన్ని కామెంట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి కదా, అవతల వాళ్ళకైతే ఏదో జరగబోతుందన్న ఒక చర్చ అయితే ప్రారంభమైంది కదా. జగన్ హైదరాబాద్లో అందుబాటులో ఉండబోతున్నారంటూ ఆయన అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఆయన కలవాలనుకునే వాళ్ళకు ఈజీ యాక్సెస్ ఇక్కడ లోటస్ పాండ్లో ఉంటుంది అన్నది ఇంకొకటి అయితే మెసేజ్ వెళ్తుంది కదా. అందులోనూ మీడియా ఛానల్స్ అన్నీ హైదరాబాద్లో ఉన్నాయి కాబట్టి ఇంకా డైలీ న్యూసెస్ కావచ్చు, అలాగే అప్డేట్స్ కావచ్చు, ఇంకా చాలా తొందరగా వస్తాయి. అంటే తాడేపల్లి ఏపీకి సంబంధించిన న్యూస్లు ఎంతున్నా హైదరాబాద్ వేదికగా జరిగే న్యూస్కి సంబంధించి ఈజీ యాక్సెస్ ఉంటుంది. చాలామందికి ఇక్కడ నుంచి ఏపీకి వెళ్ళలేని వాళ్ళకి యూట్యూబ్ ఛానల్స్కి ఇక పండుగ అని చెప్పాలి. ఎందుకంటే అక్కడికి వచ్చే కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, నన్ను కలవడానికి చాలామంది ఇక్కడ వైఎస్ఆర్సీపీ నేతలు అందుబాటులో ఉంటారు కాబట్టి వాళ్ళందరూ దొరకడం కూడా చాలా ఈజీ అయిపోతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ నేతలతో ముడిపెట్టడంతో ఇంకొక రాజకీయ చర్చ తెర మీదకి రావడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, అటు కేసీఆర్ గారికి, కేటీఆర్కి మంచి అవినాభావ సంబంధం ఉంది. అది మనందరికీ తెలిసింది. ఆ ఫ్రెండ్షిప్ని వాళ్ళు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఈవెన్ కేటీఆర్ అటు లోకేష్ గారితో కావచ్చు, పవన్ కళ్యాణ్ గారితో కావచ్చు కూడా అంతే సన్నిహితంగా ఉంటారు, మనందరికీ తెలిసిందే. కాకపోతే కొన్ని రిలేషన్స్ అనేది స్పెషల్గా ఉంటాయి కాబట్టి ఈ నేపథ్యం లోటస్ పాండ్కి రావడంతో వీళ్ళందరితో యాక్సెస్ అనేది కూడా చాలా ఈజీ అయిపోతుంది. మీటింగ్స్ అది వీకెండ్లో ఉంటుందా, వీక్ మధ్యలో ఉంటుందా, వాళ్ళ ఇష్టం, అది ఎవరితో కలుస్తారు ఏంటి అనేది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు షర్మిల విజయమ్మ టాపిక్ని ఒక మీడియా తెర మీద తీసుకురావడం, ఇంకొకటి పొలిటికల్గా దీన్ని ఇంకొక రకంగా చూడడం, మొత్తానికైతే లోటస్ పాండ్కి వస్తున్నారని తెలియడంతో అయితే రకరకాల కథనాలు తెర మీదకి వస్తున్నా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నేతలు, అలాగే వైఎస్ఆర్ ఫ్యామిలీని అభిమానించే వాళ్ళకైతే ఒకంత ఇది సంతోషకరమైన వార్త అంటూ మాత్రం వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే మా అధినేతను మళ్ళీ దగ్గరుండి చూడబోతున్నాము, ఆ ఈజీ యాక్సెస్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ డిస్కషన్ చేసుకోవడానికైనా మాట్లాడుకోవడానికైనా కొంత వెసులుబాటు ఉంటుంది అనేది. దాంతోపాటు ఇక్కడ కార్యకర్తలు ఏమైనా యాక్టివ్ అయితే పరిణామాలు ఎలా ఉంటాయి అన్నది మెయిన్ థింగ్. ఏంటంటే ఇటు ఇంకొక విషయం, వైఎస్ఆర్ని అభిమానించే వాళ్ళు ఇటు టీఆర్ఎస్ వైపు అంటే బీఆర్ఎస్ వైపుకు సంబంధించి అది సానుకూల సంకేతాలు ఇస్తుంది అన్న ఇంకొక కోణాన్ని కూడా తెర మీద తీసుకొస్తున్నారు. రాసుకోవడానికి ఏముంది, ఎన్నన్నా రాసుకోవచ్చు. లోటస్ పాండ్ వేదికగా అంటే రాకముందే ఇన్ని చర్చలు స్టార్ట్ అవుతున్నాయంటే వచ్చిన తర్వాత ఇంకే రేంజ్లో చర్చలు ఉంటాయి, ఏ రేంజ్లో కథనాలు తెర మీదకి వస్తాయి అనేది ఇక్కడ ఆసక్తికరంగా మారిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఇప్పుడు వైఎస్ విజయమ్మ లోటస్ పాండ్లోనే ఉంటారా? ఎందుకంటే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు లోటస్ పాండ్ వేదికగానే ఆవిడ కార్యక్రమాలు కావచ్చు, కార్యకలాపాలు కావచ్చు అక్కడి నుంచే జరిగాయి. ఈవెన్ తల్లి కూతురు ఇద్దరు కూడా అది లోటస్ పాండ్ నుంచి అన్ని కార్యక్రమాలు చేశారు. ఈ నేపథ్యంలో మరి ఇక్కడికి వస్తున్నారు అని అంటే వీళ్ళు ఖాళీ చేయాల్సిన పరిస్థితి. మరి దీనికి సంబంధించి ఏ రచ్చ, ఏ అంశము నిత్యంలో అంటే రాబోయే రోజుల్లో న్యూస్ మిగతా కూటమికి సపోర్ట్గా ఉండే వాళ్ళకైతే మంచి రసోత్తరమైన రాజకీయం చేసుకోవడానికైతే న్యూస్ ఇవ్వడానికైతే సిద్ధంగా ఉంది అనేది లోటస్ పాండ్ వేదికగా చాలా విషయాలు జరగబోతున్నాయి అనే విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి. అదే అంటున్నా, ముహూర్తం తెలియదు, ఇకనా రేపా అనేది తెలియదు, లోటస్ పాండ్కి రావడం మాత్రం తథ్యము. ఆ రోజు మాత్రం కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడానికి మాత్రం సిద్ధమైపోతున్నారు. చూద్దాం మరి లోటస్ పాండ్ వేదికగా అటు కూటమిలో కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు ఎటువంటి రాజకీయ రసవత్తర సమీకరణాలు కావచ్చు, చర్చలు కావచ్చు, కథనాలు కావచ్చు ఎలా ఉండబోతున్నాయి అనేది మాత్రం తొందరలో ఒక మంచి మీల్స్, సమ్మర్ మీల్స్ అవైతే రాబోతున్నాయని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. చూద్దాం ఏమవుతుంది అనేది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.